మీరు పిలిచినప్పుడు తప్పితే ఎప్పుడు రాను. గురువు పిలిచినప్పుడు మళ్ళీ రావాలా? వస్తాను మళ్ళీ వెళ్ళిపోతాను. అంతే. చదరట్లు గోంగూర పప్పు దచ్చినంగా తెచ్చి పెడతా తల్లి. అడవిలో ఉండమ్మా. ఎట్లా ఇది మేము మాట తట్టేస్తాను. అడవిలోకి వచ్చిన అట్లా మళ్ళీ కూడా ఇంటికే పెడతామా? ఇంటికాడ ఎందుకు పెడతాం? మళ్ళీ బాగొట్టుకో మంచి ఇంటికాడ పెడతా అంటే ఇంకా బాగా చెప్తావు. రామాజులు మర్చిపోయినా ఇప్పుడు మళ్ళీ ఇంకేడ తెచ్చింది మనం అడవిలోకి వచ్చిన మళ్ళీ ఇంటికాడ పెడతామా? ఎప్పుడే చెప్పుకొని నువ్వు ముందే చెప్పింటే ఒక ఆటోకి వేసుకొచ్చింటాం కదా. చెప్పలేదు ఇంటికాడ మాట. నీకేమైనా కోరికలు ఉన్నాయా? చూడు, ఎవరన్నా కానీ మీ వాళ్ళు ఉండిచ్చినాం చూడడా మేము తప్పితే. అది ఇంటికాడ చెప్పింటే నీకు సంతృప్తి ఎందుకు తెచ్చింది? మొన్నే నీ కోరికలు ఏమైనా ఉన్నాయంటే తెప్పిస్తాము. సెకండ్ కూడా తెప్పించి మేము యాడ్ తెలిసిన బండి వేసుకొని బీ కిందికి పోయి ఇక్కడ దొరకని అంటే కూడా తెప్పించినాం. తెప్పించి ముగ్గులో తినిపించినాం కూడా. అట్లా ఏమన్నా దొరికాడు అంటే కూడా చూద్దాం. లేదు తెప్పిద్దాం. వచ్చేయాలి జుట్లేక మా జుట్లేక వచ్చేసి మళ్ళీ వచ్చేయాలి. కదా మాటే సాక్షిగా మాట అంటే మాట తప్పలేదు లేదు. నీ తల్లిదండ్రులు సాక్షిగా మా తల్లిదండ్రులు సచ్చిగా నేను మాట తప్పను. నీ మొగుడు సాక్షిగా నా మొగుడు సచ్చిగా నేను మాట భూమి మీద చెయ్యి భూదేవి సాక్షిగా ఇంక ఈ రోజు నుంచి మీరు పిలిస్తే వస్తా లేకంటే రైట్ పో. తలకాయ కిందికి కొట్టేసి వెళ్ళిపో. నీళ్ళు తాగేది తలకాయ కిందికి కొట్టు. నీళ్ళు తాగు. మంచి